హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. మనకి ఎట్లా ప్లాన్ చేసుంటారంటే ఫస్ట్ మనం ఈ 11 దేవతామూర్తుల ఆలయాలు దర్శించుకున్నాక మనం లాస్ట్లో మహాశివుని దర్శించుకుంటాం, మహాశివలింగాన్ని. ఆ మహాశివలింగాన్ని దర్శించుకున్నప్పుడైతే మనకి ఒక ఫీల్ వస్తుందండి. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది మీకు అర్థమవుతుంది, అంత బాగుంటుంది. మనకి బెంగళూరు నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ మంచిగా అవైలబుల్ ఉన్నాయండి. ట్రైన్లో వెళ్ళామంటే మనం ఇంకా విత్ ఇన్ బడ్జెట్లోనే వెళ్ళొచ్చు, చాలా తక్కువ కాస్ట్తో. సో ట్రైన్ ప్రిఫర్ చేయండి. మహాశివరాత్రి రోజు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో భక్తులు ఆ రోజే వెళ్తారు కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మేమైతే కార్తీక మాసంలో వెళ్ళామండి. కార్తీక మాసంలో వెళ్ళినప్పుడు కొంచెం కార్తీక మాసంలో కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి మాకు ఒక 2 hours పట్టింది దర్శనానికి. అండ్ మనం ఇంకా నార్మల్ డేస్లో వెళ్ళాము, వీకెండ్స్లో ఇట్లా వెళ్ళామంటే 1 hourలో అయిపోతుంది. అండ్ మనం చుట్టూ తిరుక్కొని వచ్చేసరికి మనకు ఒక 3 hours పడుతుంది మొత్తం శివలింగాలు అందరి దేవుళ్ళని దర్శించుకొని వచ్చేవరకు. అండ్ చాలా పీస్ఫుల్గా ఉందండి టెంపుల్, మంచిగా అనిపిస్తుంది. మీకు దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళేసి రండి. అండ్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్కి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.